నమస్కారము. ఈరోజు మనం బిచ్చగుంట కథలు చెప్పేవారు మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటారు. వీటిని పిట్ట కథలు అంటారు. ఇవి చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు ఈ కథలను చూడండి. కళ్ళకు గుర్తు వేసుకుంటారా? నేను వేసుకుని కాళ్ళకయ్యా నేను చెప్పింది కాళ్ళకి అద్దాలు కాళ్ళకు బుట్లు వేసుకున్నాడు. చోరు ముక్కలు వేసుకుని చోరు లెక్కేసుకుని ఎండు కుక్కలు పెట్టుకుని శత్రుశాలలో ముఖం బిల్లలో ఒటికాలు దుక్కితే మిట్టి పెట్టడానికి ఈ ప్రజలు కాస్త మొక్కలు దుమ్ము చల్లుకున్నాడు. పౌడర్ కొంచెం ముక్కలు మూతికి పూసుకున్నాడు. ఎప్పుడు నువ్వు పూసుకుని ఒక మాది కాదా సునో కొంచెం అత్తది మావ తీసి మా ఊళ్ళో తెలుసుకుని అత్తది మావది అంటే నీకు తెలియదా? అత్తరు పన్నీరు అంటే మా నాయనమ్మ చచ్చిపోయి అప్పుడు నాకు మా జయ చెప్పేది, మనవడా అత్తరు పూసుకుని ఆ రోజు చెప్పే వాసన, చెట్టు పూసుకుంటే శాంతి చెప్పే వాసన ఉండదు. నువ్వు ఎప్పుడు పూసుకోవాలనుకుంటే ఏరికి పూసుకో, ఏ రోజు వాసన హెయిర్ ఆయిల్ అశ్విని హోమర్ హెయిర్ ఆయిల్ అని కొత్తగా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు పూసుకునే విధంగా బ్రహ్మాండ కొడై కూడా మంచి మళ్ళా సెంటర్లోకి వచ్చి ఒక సూట్ బ్యాగ్ కొనుక్కున్నాడు. సూట్ కేసు లోపల పెట్టుకున్నాడు. గుడ్డలు ఆంధ్ర బిస్కెట్ కమర్షియల్ చెక్కన చీర తీసుకున్నాడు. కొండ బ్రహ్మాండ వెలుపడి ప్యాంట్ వెలుపడి సెట్ చేసుకొని బ్రహ్మాండ సూట్ కేసు అది పట్టుకుని ఎట్టు వస్తున్నాడు. చెట్టుకు వచ్చి బస్ ఎక్కి దిగి ఇంటికి వచ్చిన వరకు కొండమ్మ చూసింది. నా మూడో సంచి పోయి ఇంట్లో పోయి చెబుతో నీళ్ళు ఎత్తుకొని వచ్చింది. చెబుతో ఒక కడుక్కొని కాళ్ళ తలకాయ కడుక్కొని నేను ఇంట్లోకి వచ్చేసాను. వస్తాను సూట్ కేసు అందించాను. కొండమ్మ సూట్ కేసు తాను చూసాక అమర్షిల చెక్కన చీర, ఆంధ్ర బిస్కెట్ రైలు చూసాక ఇలువైన చీర, ఇలువైన ఎప్పుడన్నా చూసిన మొగం అయితే కదా కొండమ్మ. అవి చూసిన కొండమ్మకు సంతోషం ఏడ పట్ల సంతోషం, సందుల పట్ల, గొంతుల పట్ల, బాయిల పట్ల, బజార్ల పట్ల, వాకిళ్ళ పట్ల, ఏడ పట్టక నా గుమ్మెట్లేసి గట్టిగా ఆదం పట్టా. సంతోషం ఆడి కారిపోతుంది, పైకి ఎగేసుకుంటాను కొండమ్మ. ఆనందం అయిపోయింది. అయినా ఈ చీర ఈ రేకి ఇప్పుడు కట్టుకుందామా? ఈ ఊర్లో నా సౌతులు మంచోళ్ళు కాదు, ఈ ఊర్లో నా సౌతులు మంచోళ్ళు కాదు, ఈ ఊర్లో కాదు కొండమండి ఊర్లో సంగతి రెండు అట్లా. అయినా ఈ చీర కట్టుకుంటే కొండమ్మ పొద్దున ఏమంటారు అందరూ? అయినా సునమ్మ కొండమ్మకి ఈ వయసులో తొలి సమర్థని, ఈ వయసులో కట్టుకోవాల్సిన చీరేనా ఆయన అనుకుంటారు. అయినా త్యాగం ముందు ఒక దిగులు అయింది, కొండమ్మకి తెచ్చినది ఒక పెద్ద దిగులు అయింది. ఏదో ఒక సందర్భం జరిగినప్పుడు అనుకోవాలి, కట్టుకోవాలనుకుంటున్న సమయంలో అని ఆ రోజు కొండమ్మ రోజు ఊర్లో జనాన్ని తిడతా ఉంది. నా బట్టలు ఊర్లో తిరణాలు చేగిపోయి ఒక పెళ్లి కాకపోయా, ఒక తిరణాలు చేగిపోయి అని తిట్టుకుంటా ఉన్నోళ్ళు మావా ఉన్నట్టుండి పర్వటి అమ్మాయి